దశల్లో మంచి అలవాట్లను నిర్మించుకోవడం. ఓకే. ముందు మన అలవాట్లను గుర్తించడం, సులభమైన దశల్లో మంచి అలవాట్లను నిర్మించుకోవడం. దానికి ఉదాహరణగా మన ఇక్కడ ఏం చెప్పారంటే 1% ఇంప్లిమెంట్ అనేది చెప్పడం జరిగింది మన యొక్క అర్థం. సార్ ఏదైనా ఉన్నదా? ఆ, కంటిన్యూ చేస్తా. చేయండి. ఓకే. కొద్దిగా టైం ఉంది. ఓకే. 1% ఇంప్లిమెంట్ అనే చిన్న మెరుగుదల యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది చెప్పన్నది ఇక్కడ సార్ నెక్స్ట్ ఒక పాయింట్ చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా బ్రిటిష్ సైక్లింగ్ జట్టు కథ చెప్పడం జరిగింది అక్కడ. బ్రిటిష్ సైక్లింగ్ జట్టు వాళ్ళంటే దాదాపు 100 సంవత్సరాలు ఒలింపిక్ గేమ్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. అట్లా 100 ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంట కానీ ఒక్కసారి కూడా విజయం పొందారంట వాళ్ళు. ఒక్కసారి కూడా విజయం పొందారు 100 సంవత్సరాల్లో ఒక్క విజయం కూడా పొందారంట అసలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి లోపాలను సరి చేసేటువంటి పర్సన్ అక్కడ లేరు. ఇక్కడ ఒక దేవ్ అనే కోచ్ ని పెట్టిన తర్వాత అక్కడ తను చేసేటువంటిది అంటే ప్రతి అంశంలో అంటే ఆ యొక్క మొదటి ఆ యొక్క ప్రాక్టీస్ మొత్తంలో ప్రతి అంశంలో 1% ఇంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినట్టు ఆయన అది దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2000 సంవత్సరం నుంచి దాదాపు ఇక్కడి వరకు అసలు ఎన్నో అవార్డ్స్ తీసుకొస్తారు, వందల అవార్డ్స్ తీసుకుంటారు వాళ్ళు. 100 సంవత్సరాల్లో కానటువంటిది ఒక్కసారి చేంజెస్ అనేది ఈ ఎన్నో అవార్డ్స్ తీసుకోవడానికి కారణమైంది. ఆ దాని గురించి ఆ వీడియోని మనం అందులో చూద్దాం. అందులో ఏంటంటే సార్ చిన్నది అది చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే బ్రిటిష్ సైకిల్ టీమ్ స్టోరీ గురించి. టీమ్ స్టోరీ. ఇమాజిన్ మీరు ఒక టీంలో ఉన్నారు. అది ఎలాంటి టీం అంటే మిమ్మల్ని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. 2000s బ్రిటిష్ సైక్లింగ్ టీం అనేది ఒక జోక్. ఒలింపిక్స్లో మెడల్స్ లేవు. టూర్ డే ఫ్రాన్స్లో 100 yearsలో ఒక్కసారి కూడా గెలవలేదు. స్పాన్సర్స్ కూడా వదిలేశారు. ఎందుకంటే ఆ టీం వల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందనే భయంతో. కానీ ఒక్క చిన్న స్ట్రాటజీ వల్ల వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయారు. ఇది టైనీ ఇంప్రూవ్మెంట్స్ పవర్ని చూపించే స్టోరీ. బ్రిటిష్ సైక్లింగ్ టీం కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉంది. ఒలింపిక్స్లో టూర్ డే ఫ్రాన్స్లో పోడియంకి కూడా చేరుకోలేకపోయారు. వాళ్ళ రెప్యుటేషన్ చాలా వరస్ట్ అయిపోయింది. 2003లో డేవ్ బ్రేల్స్ఫోర్డ్ టీం హెడ్ కోచ్గా వచ్చాడు. తను ఒక చిన్న స్ట్రాటజీ ఇంట్రడ్యూస్ చేశాడు. మార్జినల్ గెయిన్ స్ట్రాటజీ. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఏరియాలో 1% ఇంప్రూవ్మెంట్ చేసి ఓవరాల్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడం. తన చిన్న చేంజెస్ ఏంటంటే సైక్లింగ్ సీట్స్ని కొంచెం కంఫర్టబుల్గా మార్చడం, రైడర్స్కి బెటర్ గ్రిప్ గ్లోజెస్ ఇవ్వడం, టైర్స్ని స్లైడ్గా బెటర్ ట్రాక్షన్ ఉన్న వాటితో రీప్లేస్ చేయడం, రైడర్స్కి ప్రాపర్ స్లీప్ రావడం కోసం బెస్ట్ పిల్లోస్ అండ్ మ్యాట్రిసెస్ సెలెక్ట్ చేయడం, బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా హ్యాండ్స్ వాష్ టెక్నిక్ నేర్పించడం. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల వాళ్ళకి పెద్ద పెద్ద విజయాలు వచ్చాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రిటిష్ సైక్లింగ్ టీం 8 మెడల్స్ గెలుచుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 8 మెడల్స్ గెలుచుకున్నారు. 2012 నుండి 2017 వరకు 5 టూర్ డే ఫ్రాన్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. ముందు 100 yearsలో ఒక్కసారి కూడా గెలవలేకపోయిన టీం ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయింది. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. 1% మార్పుల వల్ల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్సీ అని చెప్తున్నారు. ప్రతి దానికి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం కంటిన్యూ చేయడం ఎంత ఇంపార్టెంటో సహనం అనేది చాలా ఇంపార్టెంట్, పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దేవ్ అనే కోచ్ చేసిన పనులు ఏంటంటే వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ తర్వాత ఆ వర్కౌట్ చేసేటువంటి యొక్క సైక్లింగ్ దానిలో మార్పులు తీసుకురావడం. 1% ఆయన చేసిన రోజు మనం వీక్లీ పెట్టుకోవచ్చు, లేకపోతే మంత్లీ పెట్టుకోండి. ఒక 1 year తర్వాత చూడండి ఆ 1% ఇంప్లిమెంట్ అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుంది. ఉన్న దాని నుంచి ఉత్తమమైనటువంటి దానికి వెళ్ళడం, మంచి అలవాట్లు అనేది మనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఇది మంచిది అనిపించినప్పుడు దాని గురించి మనం ప్రాక్టీస్ చేయడం. అక్కడ చెప్పింది ఏంటైనా వాళ్ళ పర్సనల్గా అంటే చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నిటి కూడా అందరూ తీసుకోవడం జరిగింది ఆ 1% ఇంప్లిమెంట్లో. నిద్ర నుండి పరిశుభ్రత వరకు పర్సనల్గా ప్రతి దాంట్లో 1% ఇంప్లిమెంట్ చేయడం. ఇక్కడ సైకిల్ విషయానికి వస్తే సీట్ కూర్చునే విధానం నుంచి గ్లౌజ్, టైర్స్ అవన్నిటిలో కూడా మార్పు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే ఆ రెండింటిని మార్పు తీసుకొచ్చుకుంటూ ఇదంతా ఎలా జరిగిందంటే 1% ఇంప్లిమెంట్ ద్వారా జరిగింది. ఇలా మనము రోజు ఒక 1% అనుకుంటున్నాం మనం ఇంప్లిమెంటేషన్, కానీ అది ఇయర్కి వచ్చేసరి కానీ దాని క్యాల్కులేషన్ చెప్తే ఏంటంటే దాదాపు 37% అవుతుందంట. 37 మనలో మార్పు తీసుకొచ్చే విధంగా తయారు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం, మనం దేనికి ఉపయోగించుకుంటే దానికి
మనం పెంచుకుంటూ పోతాం అనుకోండి, మన యొక్క సక్సెస్ అవ్వాలన్నటువంటి ఏదైనా పెట్టుకున్న ప్రొఫెషన్లో దానికి సంబంధించి మనం సక్సెస్ గురించి మా 1% ఇంప్లిమెంటేషన్ పెట్టుకుంటున్నామో మనకు 37% ఇంప్లిమెంటేషన్కి వెళ్తుంది. అది సంవత్సరం వరకు రోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటే, దాన్నే కనుక తక్కువ చేసుకుంటే మాత్రం రోజు మన ఇక్కడ నెట్వర్క్ మార్కెట్లో మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ టెల్లర్గా జీరోకి పడిపోతాం. ఇది కూడా రైట్. హ్యాబిట్స్ అనేది మనం ఎంతో గొప్ప స్టేజ్ తీసుకెళ్తాయి. లేదా అదే హ్యాబిట్స్ మనం దాన్ని చెడుగా నెగిటివ్గా వాడుకుంటే మాత్రం మనం పాతాలో తీసుకెళ్తాయి, జీరో చేస్తాం మనల్ని. ఉదాహరణకి కొందరు ఏం చేస్తారంటే వెయిట్ తగ్గాలని జిమ్కి వెళ్ళి మాట్లాడి నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ ఒక వారం 10 రోజులు ప్రాక్టీస్ చేసి మానేస్తుంటారు. ఇక ముఖ్య విషయం ఏం చెప్పాయంటే రిజల్ట్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, నిరంతరం కృషితోనే సాధ్యమవుతుంది. అది మనం కన్సిస్టెంట్ అండ్ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటారు. మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని కంటిన్యూ చేస్తేనే మనకు ఫలితం అనేది చూస్తాం. అదే విధంగా అది 5 వస్తాము, లేకపోతే 41 డేస్ చేస్తా అని చెప్పని పెట్టుకుంటే 41 డేస్ అనుకోండి. మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, నాకు ఆ అంశం మనం పైకి రావాలనుకుంటాం. కానీ చాలా మంది చేస్తారంటే ఆ 21 డేస్ అని పెట్టుకున్నాం అనుకోండి, 15 డేస్ వరకు 20 డేస్ వరకు ఏం కనిపించలేదు కదా. కానీ ఆ 21 డేస్ తర్వాత అది కదిలికి వస్తుంది. ఆ ఒక్క గేమ్ చేంజ్ చేసేటువంటి ఆ టైం వరకు ఆగే వరకు ఓపుకుంటుంది చాలా మందికి. అక్కడ వదిలేసి మళ్ళీ వెళ్తుంటారు. ఇలా చాలా మందిలో జరుగుతుంటది. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పని నమ్మినా కానీ మధ్యన ఇంకా నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పని ఆపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ దేవ్ అనే కోచ్ లాగే మన సార్ కూడా మనకు ఒకటి స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది. ఒకటి మన కోచ్ హరి సార్ కూడా వండర్ఫుల్ స్ట్రాటజీ తీసుకొచ్చి మనకు అదే స్టెప్ 1 గురించి చెప్పడం జరిగింది. మనకు వండర్ఫుల్ స్ట్రాటజీ. అప్పట్లో మనం ఏం చేసేది డియర్ ఫ్రెండ్స్ అంటే అక్కడ మనం స్టార్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలని పెట్టుకునేది అప్పట్లో. ఇక ఇప్పుడు నా స్టార్ అయింది కదా, తర్వాత నెక్స్ట్ 250 అవ్వాలని చెప్పంటే ఇన్ని ప్రోడక్ట్ రిటర్న్ చేసుకుని 250 అవుతాను. ఆ 250 కంప్లీట్ చేసేది నాకు ఆ లోపల మనకు లెఫ్ట్ రైట్ నెక్స్ట్ స్టార్ 500 స్టార్ట్ అయింది. అది లాగిన్ చేస్తే మనం స్టార్ 500 అయిపోతుంది. అట్లా అయి కూర్చునేది చాలా మంది. ఇది అంతా మన ప్రాక్టికల్గా మనం చూసినటువంటిది. నాకు తెలిసి ఆ స్ట్రాటజీ వల్ల అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా 250 అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏం కావాలి, నాకు కింద టీం చేయాలి అని. నేను స్టార్ 500 అయిపోయింది, 5 లాగిన్ చేసుకుని స్టార్ 500 కంప్లీట్ అయిపోయింది. ఇంకేం చేయాలి నెక్స్ట్, ఇక వాళ్ళు స్టార్ అవ్వాలి, 250 అవ్వాలి, 500 అవ్వాలి. వాళ్ళ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు. అలాంటి దాన్ని మొత్తం కంప్లీట్గా ఒక కొత్త స్ట్రాటజీ తీసుకురావాలి. ఏ విధంగా దేవ్ అనేటువంటి ఆయన కోచ్ ఎట్లా మనం ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి 100 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఒక్కసారి ఎట్లా అది విజేతగా మార్చిండాలని, అలా మనకు స్టెప్ 1 అసలు మన ఆలోచనల్ని మొత్తం కంప్లీట్ మార్చేసింది ఇక్కడ మనకి. వండర్ఫుల్ శక్తివంతమైనటువంటి వెపన్ మనకి ఇది స్టెప్ 1 అనేది. ఇక్కడ అంతా ఏమైపోయిందంటే అందరి యొక్క ఆలోచన మారిపోయింది. నేను 250 అవ్వాలి, స్టార్ అవ్వాలి, 500 అవ్వాలి, తర్వాత నా టీం నెక్స్ట్ వాళ్ళు ఆ 5 మెంబర్స్ వాళ్ళే అవ్వాలని చెప్పిన ఆలోచన ధోరణి నుంచి అందరికీ ఏమైనా లాగిన్స్ చేసుకోవాలి, టీమ్ బోనస్ తీసుకోవాలని వైపు తీసుకొచ్చింది మనకి ఇప్పుడు. నాకు లెఫ్ట్ 4 రైట్ 4 లాగిన్స్ రావాలి, టీమ్ బోనస్ తీసుకోవాలని చెప్పి మన దగ్గరికి వెళ్ళిపోయింది మన కాన్సెప్ట్ అంతా. ఈ రెండు తీసుకుంటే ర్యాంక్లో అసలు వద్దన్నా వస్తాయి మనకు నిజంగా కూడా. ఎస్ సార్, సార్ మనకు వద్దన్న ర్యాంక్లో వచ్చేస్తాయి ఇక్కడ మనకి. లెఫ్ట్ 4 రైట్ 4 తీసుకున్నాం అంటే ఆటోమేటిక్గా మనం స్టార్ అయిపోతాం, స్టార్ 250 అవుతాం, స్టార్ 500 అవుతాం. మాకు తెలియకుండానే చూడండి ఆ కన్సిస్టెన్సీగా దాని మీద మనసు పెట్టేసేస్తే నా స్టెప్ 1 కంప్లీట్ చేయాలని చెప్పని ఒకటే పెట్టుకొని దాన్ని వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే అయ్యేంత వరకు ఉన్నాను అంతే, స్టార్ 5 కూడా అయిపోతాం. అవడమే కాదు, మనకు తెలియకుండా దాని బ్యాక్ జరిగేటువంటి వర్క్ మనం అసలు గుర్తించలేము. మనలాగే మనం స్టెప్ 1 కంప్లీట్ కాకముందే మనం లెఫ్ట్ ఒక రైట్ ఒక స్టెప్ 1 స్టార్ట్ చేస్తే చూడండి ఇదే ఆలోచన మనం ఇంకోరికి, అదే ఆలోచన వాళ్ళు లెఫ్ట్ ఇద్దరు రైట్ ఇద్దరు, అదే ఆలోచన లెఫ్ట్ ముగ్గురు నలుగురు ఇలా చేసుకుంటూ పోతుంటే తెలియకుండా ఒక వండర్ఫుల్ మనకు మనం ఉన్నటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. ఇక్కడ మంచి దాన్ని మనకి సారి మనకి ఇవ్వడం జరిగింది. ఆర్థర్ జేమ్స్ క్లియర్ అంటారు ఏమంటారంటే హ్యాబిట్స్ అనేటి రెండు వైపులా పదున్నటువంటి కత్తి లాంటివి అని చెప్పుకుంటుంటారు. ఎలా ఉపయోగిస్తే మనం మీకోసం అలా అవి పనిచేస్తుంటాయి. మనం నిజంగా దీన్ని నేను ఇక్కడ గొప్పగా ఎదగాలనుకుంటే
ఎలాంటిది ఉపయోగపడుతుందో ఆ స్ట్రాటజీ దాన్ని ఉపయోగించి మనం ముందుకెళ్ళి చక్కగలుగుతాం. కానీ దాన్ని మనం నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది మనకు అంటారు. ఉదాహరణకి మన ఇక్కడ మీరు చదివే ప్రతి పుస్తకం మీకు మీరు చెప్పింది ఫస్ట్ చదివే ప్రతి పుస్తకం మీకు కొత్త విషయాలు నేర్పిస్తుంది. పాత ఆలోచనలు కొత్తగా ఎలా ఆలోచించాలో కూడా నేర్పిస్తాయి. చూడండి, ఇప్పుడు స్టెప్ 1 మనం స్టార్ట్ చేస్తే మనం ఎలా ఎదగాలనో కాదు, పాత మొత్తం మనకు పోతుంది. అదే అప్పుడు చేసినటువంటి మిస్టేక్స్ అన్ని మనకు అర్థమైతే పోయి అందులో స్టార్ అవ్వాలి, టూప్ అవ్వాలి, ఫైన్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ కూడా మనం. కానీ కొత్తగా ఎలా అవ్వచ్చు అర్థమైపోతుంది మనకి స్టెప్ 1లో. అదే పనులు కొత్తగా ఇంకా ఇంత ఈజీగా ఎలా చేయాలో అర్థమవుతుంది మనకి స్టెప్ 1లో. అంటే అద్భుతంగా తయారవుతుంది మనకు అది. సేమ్ అదే 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 అక్కడ ఫస్ట్ చెప్పినటువంటి మాట మళ్ళీ చెప్తున్నాం అంతే. ఇక మనకు ఆ, మన హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయి అన్నదానికి ఒక ఉదాహరణగా మనకు జేమ్స్ ఆర్థర్ జేమ్స్ క్లియర్ చెప్పినటువంటిది ఏంటంటే, అంటే హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకుంటే ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అది దాన్నే ప్లాటీ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు నిరూపించారు సార్ మనకు అది. అదేంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఒక ఐస్బర్గ్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనకు చెప్పడం జరిగింది. ఏ మనిషికి ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఉండదు సార్ చెప్పేటువంటి మాట. వెంటనే సక్సెస్ అనేది రాదు. ఆ వ్యక్తి అప్పటి వరకు చేసిన చిన్న చిన్న పనులు నిరంతర కృషే సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది చెప్పని అంటారు సార్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మనం ఫోకస్ చేయాల్సింది, అందరూ ఏం చేస్తారంటే గోల్ మీద పెట్టుకుంటారు, లక్ష్యం మీద పెట్టుకుంటారు. కానీ గోల్ మీద ఫోకస్ పెట్టకూడదు, ప్రాసెస్ మీద, సిస్టమ్ మీద ఫోకస్ పెట్టాలని చెప్పి అంటాడు ఆర్థర్. మనం లక్ష్యం స్టెప్ 1 మనం కంప్లీట్ చేయాలి, కానీ అక్కడ కంప్లీట్ చేయాలి కానీ మనం చేయాల్సింది ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టాడు. ఆ స్టెప్ 1 కంప్లీట్ చేయాలని చెప్పండి, నేనేం చేయాలని చెప్పంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, నేమ్ లిస్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసిన కాడికి వస్తాం. మళ్ళీ నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ చేస్తాం, వెంటనే దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, దానిలో సెలక్షన్, సీనియర్ సపోర్ట్ తీసుకొని సెలక్షన్ చేస్తాము, మంచి టైం తీసుకొని ఇన్విటేషన్ ఇస్తాము, ఒక చక్కటి వీడియో ప్లాన్ చేసుకొని ప్రజెంటేషన్ చేయించుకుంటూ మా అప్పుడు కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటాం. ప్రాసెస్ని నమ్ముకోవాలనుకుంటున్నాం, ప్రాసెస్ మీద, సిస్టమ్ మీద దృష్టి పెట్టినప్పుడు మనకు గోల్ మనం చేరుకుంటాం, సక్సెస్ తీసుకుంటాం. అది అది ఎంత ఆ, సత్యమో అది దానికి వేరేగా లేదు, ప్రాసెసే ఫైనల్ అక్కడ మనం. అదే స్టెప్ 1 కంప్లీట్ చేయాలంటే కూడా చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మనం దృష్టి పెట్టాలి. మాకు సార్ ఇక్కడ కొన్ని చెప్పడం జరిగింది, అది ఏది చేయాల్సిన పనుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. వాటిని ఒక్కసారి మనం గుర్తు తీసుకొచ్చుకుంటూ ముందుకు వెళ్దాం. మళ్ళీ ఇందులో మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి జిఎస్ఎం స్టెప్ 1 కంప్లీట్ చేయాలంటే ఎవ్రీ వీక్ మనం జిఎస్ఎం మనం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత శోధా ప్లాన్స్ రెగ్యులర్గా మన శోధా ప్లాన్స్ జరగాలని చెప్పింది సార్ మనకి. అదేవిధంగా థ్యాంక్ యూ మీట్స్ అంటే ఆ, మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పే విధానం, దాని గురించి నాకే కాదు, ఒక్కరికే కాదు, ఎంత అందరికీ అవసరమని అనిపించాలి అక్కడ నా ఉద్దేశం. తర్వాత ఎన్ఎల్డి నేను డిస్కషన్, దగ్గర వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడం, హెల్త్ ఇన్కమ్ ఉన్నటువంటి పర్సన్స్ని అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం. విగేదర్ కస్టమర్స్ను డిజిటల్గా లేదా ఫిజికల్గా సీరియల్స్ పర్చేజ్ చేసేటువంటి ప్రోగ్రామ్. ఓకే, సెలబ్రేషన్స్, చిన్న చిన్న హోమ్ మీటింగ్స్, ప్రోగ్రామ్స్ ప్రమోషన్, హెల్త్ టెస్టిమోనియల్స్. తర్వాత కొత్తగా వచ్చినటువంటి పర్సన్స్కి, లాగినటువంటి వాళ్ళకి స్టెప్ 1 గురించి అవగాహన కల్పించడం, తన వర్క్ కోసం ఆలోచించడం, అదేవిధంగా ఆలోచింపజేయడం. నీ వర్క్ కోసం కాదు, కొత్త ఐడియాస్ రావడం కోసం అని. అట్లా కొన్ని మనకు స్ట్రాటజీ తయారు చేసి పెట్టడం జరిగింది సార్. మళ్ళీ అలా సక్సెస్ కావాలంటే ఇలా చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. మనం చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ స్లోగా కనిపించినా కానీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది వర్క్ అనేది. కానీ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా రావు, ఎఫర్ట్ కాంపౌండ్ అవుతూనే ఉంటుంది అని సార్ చెప్తారు ఇక్కడ. రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా కనిపించకపోయినా కానీ, వెంబడే మనకు కనిపించకపోయినా కానీ కాంపౌండింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉంటుంది చెప్పి అంటాడు. సేమ్ అదే విధంగా మనకు స్టెప్ 1 కంప్లీట్లో అయ్యే లోపే మేము ఇందాక అనుకున్నామా, లెఫ్ట్ టు రైట్ కూడా స్టెప్ 1 కంప్లీట్ చేసే వాళ్ళు తయారవుతారు. మనకు తెలియదు అది. మన స్టెప్ 1 మీదే మనం చేసుకుంటూ 4 లాగిన్స్ మీద పెట్టిన అనుకోండి, అది మనం 4 లాగిన్స్ కంప్లీట్ అయిపోకముందే, ఉదాహరణకు జయప్రద గారు తీసుకుందాం అక్కడ, తన స్టెప్ 1 కోసం స్టార్ట్ చేయడం జరిగింది, తెలియకుండా ఆమెకు లెఫ్ట్ ముగ్గు రైట్ ముగ్గు స్టెప్ 1 వాళ్ళు తయారైనారు, అది కంప్లీట్ అయ్యే లోపల. ఆ స్టెప్ 1లో కంప్లీట్ అవ్వడమే కాకుండా ఇంకేమిందంటే
ఆమెకు వచ్చినటువంటి వాళ్ళు స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా మళ్ళీ స్టెప్ 1 స్టార్ట్ చేసినారు. చూడండి అది ఎంత పెద్ద కాంపౌండ్ చూడండి అది. ఒక్కదాన్ని నమ్మి మనం ముందుకు వెళ్తా ఉంటే అదే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది. మనం చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ స్లోగా కనిపించినా కానీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది అది. ఇక్కడ రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ గా రావు. ఎఫర్ట్ కాంపౌండింగ్ అవుతూనే ఉంటుంది. మనం పెట్టినటువంటి ఎఫర్ట్ తెలియకుండానే మన లోపల కూడా స్టెప్ 1 స్టార్ట్ చేసే వాళ్ళు చేస్తారు. అంటే ఎంత పవర్ఫుల్ వెపన్ ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని చాలా అంత నమ్మాల్సిన విషయం మనకు ఉంది. నమ్మాల్సిన ఇది ఉన్నది మనకు. దీనికి ఒక ఉదాహరణ ఒక చిన్న వీడియో ద్వారానే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కంటిన్యూ చేయడం మనం ఆపదు మనది. మనం చేస్తున్న ప్రోగ్రెస్ స్లోగా కనిపించినా కానీ మనం కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. ఎలా అవుతుందని ఒక చిన్న ఐస్బర్గ్ ను ఉదాహరణ తీసుకొని మనకు సార్ చెప్పడం జరిగింది. మన కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందని కానీ. ఒక ఐస్ క్యూబ్ ని చేతిలోకి తీసుకోండి. చాలా చల్లగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు టేబుల్ మీద వేయండి. రూమ్ టెంపరేచర్ 25 degrees ఉంది. స్లోగా టెంపరేచర్ పెరుగుతుంది. 26, 27, 28. కానీ ఐస్ క్యూబ్ మాత్రం మెల్ట్ అవ్వట్లేదు. మన మీరు వెయిట్ ప్రాసెస్ చేస్తున్నారు. ఆపద్దు. 29, 30, 31, స్టిల్ నో చేంజ్. అలా 32 degrees కి రీచ్ అయ్యాక సడన్ గా ఐస్ క్యూబ్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్క డిగ్రీ డిఫరెన్స్ వల్ల మాత్రమే జరగలేదు. ఇది ముందు నుంచి స్లోగా బిల్డ్ అయ్యే హీట్ వల్ల జరిగింది. ఈ ఐస్ క్యూబ్ స్టోరీ మన హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టార్టింగ్ లో రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, చేంజ్ లేదు అనిపిస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతాం తప్ప వేరే ఏముండదు. కానీ ఐస్ క్యూబ్ మెల్ట్ అవ్వడం లాగానే మనం చేసే ప్రతి ఎఫర్ట్ కూడా కంపౌండ్ అవుతుంది. టిప్పింగ్ పాయింట్ కి రీచ్ అయ్యాక రిజల్ట్స్ కనిపిస్తాయి. జేమ్స్ క్లియర్ దీన్ని ప్లాటూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అని పిలుస్తాడు. వర్కౌట్స్ చేస్తున్నాం కానీ వీతపట్లేదు, కన్సిస్టెంట్ గా చదివినా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు, మనీ సేవ్ చేస్తూనే ఉంటాం కానీ గ్రోత్ స్లోగా ఉంటుంది. కానీ టిప్పింగ్ పాయింట్ క్రాస్ అయ్యాక రిజల్ట్ అయ్యేలాగానే ఈ ఐస్ క్యూబ్ మెటఫర్ మనకు ఒక చిన్న లెసన్ నేర్పిస్తుంది. ప్రోగ్రెస్ స్లోగా కనిపించిన బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉండాలి. రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్ గా రావు. ఎఫర్ట్స్ కంపౌండ్ అవుతానే ఉంటాయి కానీ కనిపించకుండా. ది స్మోకర్స్ ఐడెంటిటీ. ఇది ఒక ఐస్బర్గ్ ను ఒక రూమ్ లో పెట్టి టెంపరేచర్ పెంచడం స్టార్ట్ అయ్యిందంట. 1 నుంచి 2, 3, 4, 5, 6, 7, 20, 25, 30 టెంపరేచర్ పెరిగినాక అప్పుడు అది కరగడం స్టార్ట్ అయిందంట. అది ఇది ఐస్బర్గ్ అనేది. కానీ అప్పుడే స్టార్ట్ అయింది చెప్పంటే అంత ఫస్ట్ నుంచి పెడుతుంటే ఆ హీట్ మొత్తం ఆ టెంపరేచర్ పెంచడం అంతా కూడా అది యొక్క ప్రభావం దాని మీద ఉంది. అప్పుడే అది కరగడం స్టార్ట్ అయింది. అది కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్గా కరిగిపోయిందంటే అసలు ఒక కొన్ని సెకండ్లలో కరిగిపోయింది అంత ముందు నుంచినటువంటి. అదేవిధంగా మనం స్టెప్ 1 మనం అంటే మన వర్క్ అనుకుందాం. మన స్టెప్ 1 మనం స్టార్ట్ చేసినాం. మన స్టెప్ 1 కంప్లీట్ అయ్యేంతగా కాకముందే మన లోపల జరగాల్సినటువంటి జరుగుతుంది. మనకు లెఫ్ట్ రైట్ ఇద్దరు వచ్చినారు. సీనియర్స్ పట్టించుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆలోచన ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నేర్పించి రాయించడం జరుగుతుంది. సేమ్ మనమైతే ఏ ప్రాసెస్ చేస్తున్నామో అలా స్టార్ట్ అయింది అక్కడ. కానీ మన స్టెప్ 1 కంప్లీట్ అవ్వలేదు అని చెప్పని మనం ఇక్కడ బాధపడాల్సిన పని లేదు. మన కంప్లీట్ మనం చేయాల్సిన పని మన స్టెప్ 1 కంప్లీట్ చేయడమే. 4 లాగిన్స్ వచ్చేంత వరకు మనం పోతుంటే మనకు బ్యాక్గ్రౌండ్ జరిగేటువంటి వర్క్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన ఇద్దరు వాళ్ళు నేర్పించి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ స్టెప్ 1 స్టార్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ వచ్చినప్పుడు వాళ్ళు స్టెప్ 1 స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనకు కంప్లీట్ అయ్యే లోపలనే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వర్క్ వాళ్ళు కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అసలు మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అది అది ఇక్కడ చెప్పినటువంటిది. అంటే ఫస్ట్ నుంచి జరిగినటువంటి ఆ హీట్ కూడా ఒకేసారి మార్పు కనిపిస్తుంది. మన స్టెప్ 1 కంప్లీట్ అయిపోయే లోపల మన నలుగురు స్టార్ట్ చేయొచ్చు ఒకేసారి. చూడండి అప్పుడు మనం ఒక్కరు స్టెప్ 1 కంప్లీట్ చేస్తే మనకు లెఫ్ట్ 4 రైట్ 4 వస్తారు మనకు. ఇది అయిపోయే లోపలనే ఫస్ట్ పర్సన్స్ కూడా చేశారు అనుకోండి. అప్పుడు ఏమైతే మనకు లెఫ్ట్ 8 మెంబర్స్ రైట్ 8 మెంబర్స్ వస్తారు. మనం అనుకుంది 4 మెంబర్సే. మన 4 మెంబర్స్తో పాటుగా మనకు ప్లస్ అవుతారు. 8 మంది యాడ్ అవుతారు. 12 అవుతారు మనకు. అదే ఇద్దరు స్టార్ట్ చేశారు అనుకోండి. మన స్టెప్ 4 కంప్లీట్ అయ్యే లోపలనే లెఫ్ట్ ఇద్దరు రైట్ ఇద్దరు స్టార్ట్ చేశారు అనుకోండి. అప్పుడు మనకైతే 16 మంది ఎక్స్ట్రా వచ్చి కూర్చుంటారు మనకు మన పార్ట్నర్స్. అదే ముగ్గురు స్టార్ట్ చేస్తే 24 మంది వచ్చేస్తారు మన అక్కడ. అదే నలుగురు స్టార్ట్ చేస్తే 32 మంది అయిపోతారు. మన స్టెప్ 4 కంప్లీట్ అయ్యే లోపల నలుగురు కూడా స్టార్ట్ చేస్తే మనకు 32 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు అదే జరిగింది అక్కడ జయప్రద గారి దగ్గర. తన టీం పెద్ద పెద్ద ఉంది. ఎంత టీం తెలుసు అసలు. తన స్టెప్ 1 కంప్లీట్ అయ్యే లోపలనే అక్కడ అందరు స్టార్ట్ చేసినారు. వాళ్ళలో స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటున్నారు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అద్భుతంగా జరుగుతుంది మనకి ఇక్కడ. మనం నమ్మవలసింది ఇక్కడ ఏం చెప్పాయంటే కన్సిస్టెన్సీగా చేయాలి. రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్గా రావు. ఎఫర్ట్ కాంపౌండింగ్ అవుతూనే ఉంటుంది చెప్తున్నాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్గా ప్రోగ్రెస్ స్లోగా కనిపించినా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది. ఇది మనకి ఇక్కడ సార్ చెప్పినటువంటి విషయం, మనం నమ్మాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి టైం ఇంకొక తీసుకోవాలి సార్ ఇంకొకటి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి మనం సార్ నెక్స్ట్ పాయింట్ ని తర్వాత దాంట్లో కంటిన్యూ చేయండి. ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే హౌ యువర్ హ్యాబిట్స్ షేప్ యువర్ ఐడెంటిటీ అనడానికి అది అప్పుడే మీది అవసరపడుతుంది. ఆ. అది దానికి గీయాలి సార్, కొంచెం బొమ్మ గీయాల్సి ఉంటుంది. మీ అలవాట్లే మీ గుర్తింపును రూపొందిస్తాయి అన్నదానికి ఇక్కడ సార్ చెప్పే విషయం ఏంటంటే, మనం నిజాయితీగా, సిన్సియర్గా, మోటివేట్గా ఉన్నా కానీ మనం సక్సెస్ అవ్వాలని ఉంటుంది. మనకు మంచి అలవాట్లను కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించడం కష్టంగా అనిపిస్తుంది మనకు. అప్పుడప్పుడు పైకి లేవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మన లోపల, చాలా ఈ తపన ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనం లేవలేకపోతుంటాం. ఒక్కోసారి అన్ని పనులు అట్లనే విధంగా ప్రతి పని మన జీవితంలో అన్ని చేయాలని ఉంటుంది, ఇష్టమైన అలవాట్లు పెంచుకోవాలని ఉంటుంది, కానీ మనం ఆ అలవాటు కంటిన్యూ చేయలేక మళ్ళీ మధ్యన ఆపేస్తుంటాం. అంటే మీరు చెప్తారు కదా సార్, సినిమా చేయడం ఎంత బోరింగ్ ఉంటుంది, చూడడం మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. అంతే. ఈ అలవాట్లను నేర్చుకోవడంలో సినిమా చేయడం లాంటిదే, కంటిన్యూ చేయడం ఆ షూటింగ్ ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయగలిగినప్పుడే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. అంతే. ఇక్కడ దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. అది అలా ఎందుకు జరుగుతుంది అంటే రెండు కారణాలు చెప్పడం జరిగింది మనకు ఆడతారు ఇక్కడ. ఒకటేంటంటే మనం ఏది మార్చాలో అది మార్చకపోవడం ఒకటి, రెండవది సరైన మార్గంలో మన హ్యాబిట్స్ ను మార్చకపోవడం రెండవది. సరైన మార్గంలో ఏది మార్చాలో అది మార్చకపోవడం, సరైనటువంటి మార్గంలో మనం హ్యాబిట్స్ మార్చకపోవడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క హెల్ప్ నాకు అవసరం ఉంది సార్. వైట్ బోర్డ్ మీద 3 రౌండ్లు వేయండి. ఒకటి వేసి దానిపైన ఇంకోటి, దానిపైన ఇంకోటి, 3 లేయర్స్. అప్పుడు ఆ 3 గురించి మనం విశ్లేషించుకుంటే ఇది మనకు కళ్ళకు కట్టినదే కనిపిస్తుంది సార్. 3 రౌండ్. ఫస్ట్ ఒక చిన్న రౌండ్, దానిపైన ఇంకో పెద్ద రౌండ్, దానిపైన ఇంకో పెద్ద రౌండ్, వరుసగా వరుసగా ఒకదానిపైన ఒకటి. దానిపైన సార్, దానిపైన వేయాలి, మళ్ళీ పక్కన కాదు. ఒక రౌండ్ చిన్నగా, దాని మీద ఇంకో రౌండ్, దాని మీద ఇంకో రౌండ్. సార్ ఒక బొమ్మలు చూపించాను సార్ ఏదంటే ఇప్పుడు. అంటే ఒకే దాంట్లోనేనా 3? ఒకే దాంట్లో 3 సార్. ఒకే దాంట్లో 3. ఒకే దాంట్లో 3. ఇది అందరూ వేసుకుంటే బాగుంటుంది. అట్లా ఒకటి వచ్చింది, అలా చిన్నది ఒకటి ఉంటుంది, పైన పెద్ద ఒకటి పెట్టండి సార్. ఇది ఉంటుంది రైట్. దానిపైన ఇంకోటి పెద్దది ఏంటి, చిన్నది వేసినా పర్వాలేదు. ఇది అందరూ మ్యాప్ వేసుకుంటే ఎప్పటికి గుర్తుంటుంది మనకి. ఇది అవసరం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ పైన ఉన్నటువంటి సార్, పైన రౌండ్ ఏంటంటే అది అవుట్కమ్ సార్. అది దాని పేరు పక్కన రాయండి, అవుట్కమ్ అని రాయండి. అంటే ఫలితము. ఎవరు టచ్ చేయకండి. అవుట్కమ్ అది అంటే ఫలితం. దాని తెలుగు రాసుకుంటే దాని ఫలితం అనుకుంటాం. రెండవ లేయర్ వచ్చేసి సిస్టమ్, అది ప్రాసెస్. రెండవ లేయర్ వచ్చేసి ప్రాసెస్. సిస్టమ్ అనుకోవచ్చు, ప్రాసెస్ అనుకోవచ్చు. ప్రక్రియ తెలుగులో రాసుకుంది దాన్ని, ప్రక్రియ, ప్రాసెస్. ఆ లోపల ఉన్నటువంటిది ఐడెంటిటీ, వ్యక్తిత్వం. ఎస్ సార్. మన అలవాట్లను మనం కన్సిస్టెన్సీ చేయకపోవడానికి, మధ్యన ఆగిపోవడానికి కారణాలు ఇవి. 2 కారణాలు. మొదటిది అండి ఇది మనం ఏది మార్చాలో అది మార్చకపోవడం వల్ల మనం కన్సిస్టెన్సీగా చేయలేకపోతుంటాం. ముందుగా మొదటి తెలుసుకుందాం. అదే ఏంటంటే 3 లేయర్స్ ఉండగా 3 లేయర్స్ లో ఒకటి వచ్చేసి అవుట్కమ్, ఫలితము, రెండవది సిస్టమ్, ప్రాసెస్, ప్రక్రియ, మూడవది వచ్చేసి ఐడెంటిటీ, వ్యక్తిత్వం. ఫైనల్ రిజల్ట్ ఉదాహరణకి మనం అనుకుందాం, బరువు తగ్గడం అనుకుందాం. మనం ఒక వ్యక్తి బరువు తగ్గాలనుకుంటాం, ఫైనల్ రిజల్ట్ అది. ఆ పైన అటువంటి సార్ అది ఏదంటే ఫలితం. ఎందుగా అవుట్కమ్ అనేది మనకు బరువు తగ్గడం, ఫైనల్ రిజల్ట్ మనకు అది. సెకండ్ వచ్చేసి అది మధ్యలో ఉన్నటువంటిది ప్రాసెస్, అంటే సిస్టమ్ కి సంబంధించింది. అది మీరు బరువు తగ్గాలంటే ఏం చేయాలి, జిమ్ కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. రెండోది అది. మూడోది ఐడెంటిటీ అని చెప్పంటే
వ్యక్తితత్వం. ఆ మూడోది మీ నమ్మకాలు, మీ ఆలోచన తీరు. ఇది ఈ మెంటాలిటీ. రెండోది మధ్యది. అవును సార్. ఐడెంటిటీ అనేది ఆ మెంటాలిటీ రాసింది. ఐడెంటిటీ సార్, ఐడెంటిటీ అది వ్యక్తితత్వం, మెంటాలిటీ సరే. అది కూడా వ్యక్తిత్వం. అదే ఆ, మెంటాలిటీ. ఇక్కడ 3 ప్రాసెస్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా. అది ఒకటి ఏంటంటే మనకు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం బరువు తగ్గాలనుకోవడం అనేది ఇక్కడ అవుట్కమ్, మన ఫలితం, మనం కోరుకుంటున్నాం అది. అది బరువు తగ్గాలంటే మనం రెండోది ఏంటంటే మనం చేయాల్సింది ఏం చెప్పంటే ప్రక్రియ ఏం చెప్పాలంటే మనం జిమ్కి వెళ్ళాలి, రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం బరువు తగ్గుతాం. మూడో లోపల ఏంటంటే ఐడెంటిటీ, వ్యక్తితత్వం. ఇదంటే ఆ నమ్మకాలు, ఆలోచనలు లోపల ఉన్నది. మనం అందరం ఏం చేస్తామంటే స్టార్ట్ చేయడం పై లేయర్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. అందరూ అవుట్కమ్ చూస్తుంటారు. ఎక్కువ మంది ఎవరైనా ప్రతి ఒక్కరు ఫలితాన్ని చూస్తుంటారు, అవుట్కమ్ ఫస్ట్ చూస్తారు. చాలా మంది మధ్యలో వదిలేయడానికి గల కారణం ఏంటంటే అవుట్కమ్ లేయర్ అయిన ఫలితం అంటే గోల్, లక్ష్యం ఏంటంటే ఆ లక్ష్యం గురించే మీరు ఫైనల్గా ఏం సాధించాలనుకుంటున్నారో మీ ఫోకస్ అంతా దానిపైన ఉంటుంది, ఫలితం మీద ఉంటుంది. ఫోకస్ ఫలితం మీద పెడితే మనం దీన్ని అలవాటు కంటిన్యూగా చేసుకోలేము. మనం ఫోకస్ ఎక్కడ పెట్టాలని చెప్పానంటే ఇక్కడ అలా కాకుండా థర్డ్ లేయర్ అయినటువంటి ఐడెంటిటీ నుండి మీరు హ్యాబిట్స్ను స్టార్ట్ చేయాలి అని అంటారు జేమ్స్ క్లియర్. హ్యాబిట్స్ అంటే థర్డ్ లేయర్ లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. నీ నమ్మకాల నుంచి, నీ ఆలోచనల నుంచి మార్పులు ఖచ్చితంగా నువ్వు కోరుకుంటే అప్పుడు నీ యొక్క వర్కౌట్ చేస్తాము, అక్కడికి వెళ్ళి జిమ్కి వెళ్తాము, ప్రాక్టీస్ చేస్తాము, తర్వాత మూడోది ఫలితాన్ని పొందుతాం. లోపల నుంచి స్టార్ట్ చేయకుండా అందరం చేసేసి పైన చూస్తుంటారు. ఫలితాన్ని కోరుకోవడం వల్ల మనం దీన్ని హ్యాబిట్స్ని కంటిన్యూ చేయలేకపోతాం. అంటే మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారు దాని మీద ఫోకస్ ఉండాలి. మనం నేను బరువు తగ్గాలనుకుంటున్నాం కదా, ఆ బరువు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిగా మారాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన మనకి ఎక్కడికి మారాలని చెప్పంటే మన లోపల నుంచి మారాలి ఫస్ట్. మనం మన మెంటాలిటీకి నమ్మకం. సంబంధించినటువంటి విధానాలు అండ్ వర్క్ కు సంబంధించినటువంటి విధానాలు, వీటి రెండింటిని చెక్ చేసుకుంటే ఫలితాలు నెమ్మదిగా మారుతూ ఉంటాయి. మన లోపల నుంచి మారాలి కానీ కేవలము ఇప్పుడు వర్క్ ప్రాసెస్ లో మార్చుకుంటూనే కాకుండా డెప్త్ నుంచి మార్చుకుంటూ రావడం అనేది మెంటాలిటీ. హ్యాబిట్ గా మారాలి మనం హ్యాబిట్ గా మారాలని చెప్పినప్పుడు లోపల నుంచి మనం మారాలి కానీ బయట నుంచి మారడం వల్ల మనం అందరం ఎక్స్పెక్ట్ చేసి అంటే ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రాసెస్ పట్టించుకోం, ఫలితం కోరుకుంటాం, ప్రాసెస్ పక్క పెడతాం, లోపల నమ్మకాలను పక్క పెడతాం. లోపల నమ్మకాలకు తరంగా ఉన్నప్పుడు మనం ప్రాసెస్ చేస్తాము, ప్రాసెస్ చేసినప్పుడు ఫలితం పొందుతాం. అంటే ఏ అలవాటు మనం కంటిన్యూ చేయడానికి చాలా మంది ఆగిపోవడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఇష్టం ఉన్నా కానీ మార్పు ఎక్కడి నుంచి చేయాలని చెప్పండి, లోపల నుంచి మార్పులు రావాలని చెప్పండి, దాన్ని పట్టించుకోకుండా మూలమైన విషయాల్ని పట్టుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. అది మన చిన్న వీడియో ఉంది సార్, దీనికి ఒక వీడియో ప్లే చేస్తారు. అది నెక్స్ట్ వీక్ మనం చేద్దాం సార్, దీనికి సంబంధించింది సార్. అది ఓకే రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అసలుకి డియర్ ఫ్రెండ్స్ మనం ఒకసారి సార్కి థ్యాంక్స్ చెబుదాం. మీరు మూలమైన విషయాలు చర్చించేది ఈ యొక్క అరమ. మూలమైన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాం ఫస్ట్ నుంచి. అలవాట్లు ఇంపార్టెంట్, అలవాట్ల దగ్గర నుంచి దృష్టిలోనే అంతా ఉంది. మాషెట్టి సార్ ఏం చెప్పారు, లావణ్య మేడం ఏం చెప్పింది, ఆ తర్వాత ప్రోగ్రామ్స్, వాట్సాప్లు ఇంపార్టెంట్, అలవాట్లు అన్ని. ఇక అక్కడి నుంచి కొత్త ఆలోచనలు రావడము, ఇవన్నీ కూడా. సో ముందు వీటన్నిటికీ మూలమైనటువంటి లాస్ట్ ఇక్కడికి వచ్చి ఆగింది మెంటాలిటీ దగ్గరికి వచ్చారు. అంతే, మొత్తం ఊగి ఎక్కడికి వస్తుంది అంటే ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. సో అక్కడనే ఒక సీసీ కెమెరా పెట్టామనుకోండి, ఆ మెంటాలిటీ మైండ్ లో ఉన్నదే మెంటాలిటీ. ఆ తత్వం దగ్గరనే ఉన్నామనుకోండి, టోటల్ అక్కడనే ఉంటుంది. మరి ఈ మెంటాలిటీని చెక్ చేసుకోవాలి అంటే మాటలే మెంటాలిటీకి ప్రతిబింబాలు, అర్థం లాంటివి మాటలు ఫస్ట్. సో ఈ మూలమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటే మనకి చక్కగా మనం సెట్ అయిపోతూ ఉంటాం. అలవాట్లలో మనకి ఎంతో శక్తిని ఇస్తూ ఉంటాం. ఫస్ట్ ఈ యొక్క ఫిజిక్స్ సూత్రాన్ని మనం పెట్టుకుందాము.
ఫిజికల్ గా ఏ పనికైనా ప్రాణశక్తి అవసరము. ఫిజికల్ గా ఏ పనికైనా, ఇప్పుడు సార్ చెప్పినటువంటి డూప్లికేషన్ అనేది పెద్ద పని, చిన్నదేం కాదు. ఉమ్. అయిపోద్దంట అంత ఇక మన శక్తిని బట్టే ఉంటుంది, ప్రాణశక్తిని బట్టి అక్కడ జరిగేది ఉంటుంది ఏదైనా సరే. ఎందుకు ఉద్యోగాల కోసం అంతగా దేవుణ్ణి ప్రార్థిస్తారు? ఒక చిన్న ఇన్కమ్ కోసం ఎందుకు అంత ప్రార్థిస్తారు? కష్టాలు ఉండొద్దని, ఆ? దారిద్ర్యం ఉండొద్దని. ఎందుకు? అదంతా పవర్ఫుల్ కాబట్టి, అదంతా పవర్ఫుల్. అది తెలుసుకోవాలి మనం. అది ఉట్టిగానే జరిగేటువంటిది కాదు, ఐడి వేస్తేనో మామూలుగా జరిగితేనే కాదు. ఆ ప్రాణశక్తి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాణశక్తిని బట్టే మనకు అన్ని జరుగుతాయి. ఏదైనా ఒక కొత్త ఇల్లు రావాలి, సొంత ఇల్లు రావాలి, గౌరవం రావాలి, టీం రావాలి, అన్నిటికి కూడా చూడండి, డబ్బు అనేది ఒక శక్తి ప్రవాహం. ఫస్ట్ మూలమైన విషయం ఇది తెలుసుకోవాలి. జీవశక్తి ఏ రూపంలో ఉన్నది? నీలో వెలుగై ఉన్నది. ఆ జీవశక్తి ఏ రూపంలో ఉన్నది? నీలో ఆలోచన అయి ఉన్నది. ఇది ఇంకో రెండవ మూలమైన పదార్థం, మూలమైన విషయం. ఒకటి, బయట శక్తివంతమైన జీవితం ఉండాలి అంటే నీలో ఆ జీవశక్తి ప్రాణశక్తి ఉండాలి. నెంబర్ 1, అది అలవాట్ల వల్లనే పెరుగుతుంది, మంచి అలవాట్లతో పెరుగుతుంది. ఇది మూలమైన విషయం. తర్వాత ఆ శక్తి, ఆ జీవశక్తి నీలో ఆలోచన రూపంలో ఉంది. ఇది రెండవది. ఈ శక్తి ప్రవాహం ఎలా క్యాష్ ఫ్లో అయినట్టుగా ఎలా అయిపోతుంది, ఆ ఫ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక శక్తి రూపంలో ఉంటుంది, ఆ జీవశక్తి ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. అది ఆలోచన వెలుగుతుంది. మన ఆలోచనలు ఎంత వెలుగుతూ ఉంటే వాళ్ళ జీవితం అంత కాంతిమయంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని అర్థం. ఓకే, ఈ రెండు. సో అందుకనే ద బెటర్ ఆలోచనలు ఏంటివి, ద బెటర్ అలవాట్లు ఏంటి అనేది తెలుసుకోవాలి. అది మూలం అసలు టోటల్ గా. ఈరోజు ఆ కోచ్ అంత సక్సెస్ అవ్వడానికి తన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ థాట్స్, అవి క్వాంటిటీ థాట్స్ కాదు. నేను ఎంత ఆలోచిస్తే అంత సక్సెస్ కాదు, ఎంత క్వాలిటీగా ఆలోచిస్తే అంత. ఇది ముఖ్యం. ఇక ఇక్కడి నుంచి సార్ చెప్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి మూలమైన విషయాల్లో కొన్ని మీకు చెప్తాను. అందుకే నేను సార్ని స్టాప్ చేసింది, ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపు అయిందనంటే మనం మెడిటేషన్ టైం ఉంటుంది, నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇదంతా ముఖ్యమే. అందుకని ఆ 45 minutes లో అన్ని కవర్ అయ్యేటట్లుగా మన ఎగ్జిక్యూటివ్లు అందరూ సెట్ చేసుకోవాలి. రైట్, చూడండి, ఈ ఆలోచనల గురించి, అలవాట్ల గురించి ఇంకా ఎవరు మాట్లాడినా ఈ రెండే మాట్లాడుతుంటారు. ఈ రెండే మనం కూడా తెలుసుకోవాల్సింది. ఆలోచించే అలవాటు, మాట్లాడే అలవాటు, తినే అలవాటు, పనిచేసే అలవాటు. ఇవి అలవాటు, ఆచరణ మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటుగా మారుతుంది. అదే మన జీవితం. ఇక ఆయనకు అదే అలవాటు అని అనేస్తారు, మరి అదే చాలా ముఖ్యం. అలవాటే ఆదాయం వైపుకి వెళ్తూ ఉంటుంది. ఒకసారి మరి చెక్ చేసి సరి చేసే వాళ్ళు ఉంటే దండం పెట్టాలి వాళ్ళకి. మనల్ని చెక్ చేసి సరి చేస్తూ ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఓకే, చూడండి, పాత ఆలోచనలు కొత్త ఆలోచనలు అంటూ ప్రత్యేకంగా ఉండవు. కొత్త ఆలోచనలు చేసాం, పాత ఆలోచనలు చేసాం కాదు, వాటి ఫ్రీక్వెన్సీ మారుతుంది. వాటి ఫ్రీక్వెన్సీ మారుతుంది. సబ్జెక్ట్ మారితే ఫ్రీక్వెన్సీ మారుతుంది, అంతే. కొత్త ఆలోచనలు, పాత ఆలోచనలు, ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ ఉంది, అది నీరు ఒకటే, అది నీటి ఆవిరి ఒకటే, పొగ ఒకటే. ఆ పొగ కనిపించే లెవెల్లో ఒకటి, కనిపించకుండా గాలి రూపంలో ఒకటి, అదంతా ఒకటే, H2O అనేది. ఓకే, ఇవన్నీ ఏంది? వాటి ఫ్రీక్వెన్సీలో తేడా, సబ్జెక్ట్ అర్థమవుతున్న కొద్దీ మన ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. పాత ఆలోచనలు కొత్తగా మారుతాయి, అంతేగాని కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచో తీసుకురాం, మనలోనే ఉంటుంది. జస్ట్ సబ్జెక్ట్ యాడ్ అయ్యి అవునా ఇట్లనా అని అనుకున్నప్పుడు వెంటనే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది, వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి. ఆ వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. నాకు ఇంతమంది, ఒక 100 మంది స్టార్ 500s కావాలి, అది ఏదైనా కానీ ఆ పెద్ద లక్ష్యం, పెద్ద లక్ష్యం అయినా పర్లేదు, అంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత దృఢంగా తయారవుతాం. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? బిగ్ ఎయిమ్
100 మంది 500s కావాలి. ఈ 100 మంది 500s కావాలనే సిచ్యువేషన్ ని నాకు అంత ప్రాణశక్తి ఉండాలి. నా ఆలోచనల్లో అంత జీవం ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి. ఇది మెయిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్ హ్యాబిట్స్ నుంచి వస్తుంది. గుడ్ హ్యాబిట్స్. దీనికి శరీరం ఒప్పుకుంటుందా, మనసు ఒప్పుకుంటుందా, బుద్ధికి అంత తెలివి ఉందా అనేది మెయిన్ అనమాట. ఈ 3 వెపన్స్, భగవంతుడు ఇచ్చిన 3 వెపన్స్. నేను అనుకునే లక్ష్యానికి బిఎంఐ ఒప్పుకుంటుందా? బిఎంఐ అంటే బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. బుద్ధి చాలా తెలివైనటువంటి స్ట్రాటజీ, క్రియేటివ్గా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించుకోవాలి. మైండ్, మాటలు చక్కగా ఉండాలి. మైండ్ ప్రశాంతంగా ఉంటే మాటలు బాగుంటాయి. అండ్ బి ఇప్పుడు ఇది ఒకటి, పాత ఆలోచనలు కొత్త ఆలోచనలు ఉండవు. రెండవది, మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అంటూ ఉండవు. ఒకరికి మంచి అయిందో ఒకరికి చెడ్డ. ఒక్కొక్కరికి ఒకటి. మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు కాదు. శక్తివంతమైనటువంటి ఆలోచనలు, బలహీనమైన ఆలోచన, శక్తి లేని ఆలోచనలు ఉంటాయి. శక్తి లేకపోతే చైనా ఫోన్ ఉన్నట్టు ఉంటుంది, శక్తి ఉంటే ఐఫోన్ ఉన్నట్టు ఉంటుంది. అంతే. వాళ్ళు చెడుగా ఆలోచిస్తున్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు కాదు. ఒకరికి మంచి అయింది, ఒకరికి చెడు అవుతుంది. మనమే చెప్పలేం, తప్పప్పులు ఎవరెవరైందనే చెప్పలేం. మనకు నచ్చితే మనం చేసినట్టు చేస్తేనేమో మంచి అని అంటాం, లేకపోతే మనకి ఏదైతే చేతనవుతుందో అది వాళ్ళు చేయకపోతే చెడు, లేకపోతే ఇట్లా ఉంటుంది. శక్తివంతమైన ఆలోచనలు, శక్తి లేని ఆలోచనలు ఉంటాయి. అంతే. ఈ శక్తికి మనీ అనే పవర్ క్రియేట్ అవుతుందా లేదా అది చూసుకోవడం అంతవరకే మన పని. ఈ శక్తికి ఆ మార్కులు వస్తున్నాయా లేదా, ఆ మార్కులు నేను క్రియేట్ చేయగలుగుతున్నాను. దాని మార్కులు తెచ్చుకోవడానికి మంచి చెడుకి సంబంధం లేదు. ఓకే. మంచిగా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మంచిగా లేని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంతే, ఇంకా తేడా. మంచిగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. అక్కడ చెక్ చేసుకోవాలి, కానీ ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో పాత ఆలోచనలు కొత్త ఆలోచనలు ఉండవు. ఫ్రీక్వెన్సీ, సబ్జెక్ట్ మారుతుంటే ఫ్రీక్వెన్సీ మారుతుంటే, ఫ్రీక్వెన్సీని బట్టి సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత మంచి చెడు అనేది ఏముండదు. ఎవరిని మనం జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంత శక్తివంతంగా ఆలోచిస్తున్నారా లేదా, అంత జ్ఞానవంతంగా ఆలోచిస్తున్నారా లేదా, దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇంకొకరిని బాధ పెట్టాను అనుకోండి, అది శక్తి తక్కువ ఉందని అర్థం, ఆలోచన శక్తి తక్కువ ఉంది. లేదనుకోండి, ఓకే. తన్ని తాను బాధ పెట్టుకున్నా కూడా శక్తి తక్కువ ఉంది. ఇలాగా మన జీవితాన్ని పోతాయని అనుకున్నాను, కానీ ఒకటి పోయింది, ఒకటి అమ్ముడుపోయింది. ఓహో, నా యొక్క జ్ఞానం కానీ శక్తి కానీ ఆ ఒకటి సేల్ అయ్యేంత ఉంది, అంత పర్ఫార్మెన్స్ ఉంది, అంతే. సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఏంటిది? మై స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్, విజ్డమ్ పెంచుకోవాలి. ఇంతే. ఇది మనం చూసుకోవాల్సింది. ఇంకో మేడం గారు ఆ ప్రెజెంటేషన్ చేశారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. నిన్న ఎన్ని ప్రొడక్ట్లు సేల్ అయినాయి రమాదేవి గారు? 2 ప్రొడక్ట్స్ అయినాయి సార్. 2 ప్రొడక్ట్స్ సేల్ అయినాయా మీకు? కాఫీ అండ్ పల్స్. ఈ వీక్ ఎన్ని ప్రొడక్ట్లు సేల్ అయినాయి మొత్తం అంటే నా అండర్లో 8 అయినాయి సార్. 8. ఓకే. ఇప్పుడు తనకు సంబంధించి ఓకే, తన స్ట్రెంగ్త్ అంత ఉంది, ఈ వీక్ ఆ స్ట్రెంగ్త్ ని మెయింటైన్ చేసింది, ఆ నాలెడ్జ్ ని పంచింది. ఇది తనకు తను థ్యాంక్స్ చెప్పచ్చు. కానీ ఒకవేళ జరిగినా జరగకపోయినా పర్సనల్ గా ఇబ్బంది పెట్టుకోవద్దు. నాకు కావట్లేదు, ఇంతే, నాకు ఇంకా అవ్వదు, ఇక్కడికి మనం కన్ఫర్మ్ కావద్దు. ఓకేనా? ఇది అర్థం చేసుకోవాల్సింది. నేను ఇంకొంచెం స్ట్రెంగ్తీగా, ఇంకొంచెం కాన్షియస్ గా ఉంటే నేను ఇంకా బాగా చేసుకోగలుగుతాను అనేది మన స్ట్రెంగ్త్ ని పెంచుకోవడము దాంట్లో చేయాలి ఏదైనా. అంతేగాని ఇదిగా. సో
ఇక్కడ మనం ఆల్వేస్ మూలమైన చెక్ చేసుకోవాల్సినవి మన యొక్క శక్తిని, జ్ఞానాన్ని చెక్ చేసుకోవాలి. ఈ రెండు డెవలప్ అయ్యేవి గుడ్ హ్యాబిట్స్ ద్వారా డెవలప్ అవుతాయి. ఇక ఇప్పుడు మనము సార్ చెప్పినటువంటి మాటలు వింటే ఏమేమి హ్యాబిట్స్ ఉండాలి, అట్లా పెద్దవాళ్ళ మాటలు వింటే మనకు అన్ని తెలుస్తాయి. మరి ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి? సార్ చెప్పారు, వాట్సాప్ లో జూమ్ లో రెస్పాన్స్ ఇవ్వడము, జూమ్ కి అటెండ్ అవ్వడము, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ అలవాట్లు చాలా మంచివి అని చెప్పారు. సరేనా? ఓకే, ఇందులో సార్ చెప్తుంటే నేను ద మెయిన్ హ్యాబిట్స్ ఏవి మంచివి అని 3 రాసుకున్నాను. మనకున్నటువంటి పెద్ద మైనస్ ఇంటి దొంగ ఎవరంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనేది పెద్ద దొంగ. అసలు మనకు తెలియదు మన మనసు ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తుంది అని. అది అనుకుంటాం మనం. ఏంటంటే నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయేమో, అట్లనే అందుకే కుదరట్లేదేమో. లేదు, అదే గనక నీ ఉద్యోగం అయితే, ఆ మార్కెటింగే నీ ఉద్యోగం అయితే, నువ్వు సేల్స్ చేస్తేనే, ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే నీ జాబ్ ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా మనం దాని పని తీరే వేరు ఉంటుంది. నా 500ని నేను కంప్లీట్ చేసుకోవాలనేది ఒక ఉద్యోగం లాగా, లేకపోతే నా 1000ని కంప్లీట్ చేసుకోవాలనేది ఒక ఉద్యోగం లాగా, నేను ఎంతో ఒక 10 లక్షలు 25 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎంత భయం బాధ్యతలు వస్తాయో అది రావాలి. లేదు, సీనియరే ఆధారపడ్డాడు, కంపెనీనే నేను ముందుకు తీసుకెళ్తున్నాను, బతికిస్తున్నాను, ఇదంతా ఎంజాయ్ చేస్తుంటది మనసు, చాలా ఫ్రీడమ్ని. అది ఎప్పటికీ అవ్వదు. స్పూన్తో తిప్పడం వల్ల ఎప్పటికైనా మజ్జిగలోంచి వెన్న వస్తుందా, నెయ్యి వస్తుందా? ఎప్పుడైనా అది వెన్న రాకపోతే ఇంకా అటు వెళ్ళదు. స్పూన్తో తిప్పడం వల్ల ఓ చిన్న సీరియస్నెస్ తోటి ఉంటేనే మనకి మనం అనుకున్నటువంటి మార్పు వస్తుంది, తప్పితే లేకపోతే రాదు. మెలకు వచ్చినప్పుడు రావడము, మెలకు లేనప్పుడు ఉండడము. నాకు ఏదైనా ఫంక్షన్లు, దావతులు ఇలాంటి ఏం లేకపోతే అప్పుడు నేను అట్లా కొంచెము ఆ కంటి చూపు దాని మీద వేస్తా. ఇలాంటి వాటి వల్ల ఒక సంపాదించే మార్గం అనేది తయారవ్వదు. మనము రిటైల్ విజ్డమ్ తోటి పార్ట్నర్స్ ని తయారు చేసుకుంటూ ఉంటాం. రిటైల్ విజ్డమ్ తోటి రిటైల్ చేస్తూ, ఇప్పుడు రమాదేవి గారు రిటైల్ చేసుకుంటున్నారు ప్రొడక్ట్స్ ని. ఓకే, అందరం రిటైల్ చేస్తున్నాం. ఆ రిటైల్ చేస్తున్నటువంటి జ్ఞానంతో పార్ట్నర్స్ ని తయారు చేసుకుంటూ ఉంటాం. పార్ట్నర్స్ కి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు కూడా రిటైల్ ఎట్లా చేసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఇది మనం చేసేది. ఓకే, పర్సనల్ గా రిటైల్ చేసుకుంటే ఒక స్కూల్లో మనం ఉద్యోగం చేసినట్టు, మన విజ్డమ్ ని వాళ్ళకి పంచితే మనమే ఒక బిజినెస్ స్కూల్ పెట్టినట్టు. ఇది. సో ఈ 3 అలవాట్లు అనేది మనం, ఒకటి సమయాన్ని ప్లాన్ చేసే అలవాటు. ఎప్పటికప్పుడు సమయాన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటూనే దీన్ని ఎట్లా వినాలి, వీలైతే ఎట్లా నోట్ చేసుకోవాలి, ఇది సమయాన్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రీడమ్ అనేది చక్కగా ఉపయోగించుకుంటాం. ఫ్రీడమ్ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కారణం అవుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఒక మంచి ర్యాంక్ సంపాదించడానికి కారణం. సో ఇది నా డిస్ట్రిబ్యూటర్లకు సక్సెస్ అవ్వడానికి చెప్తున్నటువంటిది. రెండవది మంచి అలవాటు, సార్ ఈ రోజు కన్ఫర్మ్ చేసి చెప్పినటువంటిది ఏంటి అంటే, అలవాట్లే మీ సక్సెస్ కి మూలాలు, అలవాట్లే. ఓకే, సో అవి ఏంటి అని అంటే, బిఎంఐ అలవాట్లు, బాడీకి సంబంధించినటువంటి అలవాట్లు, ఫుడ్ అండ్ హ్యాబిట్స్, నిద్ర హ్యాబిట్స్. ఎం అంటే మెంటాలిటీ హ్యాబిట్స్, నమ్మకాలు. ఓకే, మెంటాలిటీ హ్యాబిట్స్. ఐ ఫర్ క్రియేటివిటీ, ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్. 3 ఈ 3 సపోర్ట్ ఉంటేనే మీరు అలవాట్లలో సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు. ఈ 3 సపోర్ట్ అవసరం. మనం అంటే కేవలం ఈ చర్మంతో ఉన్నదే కాదు, ఈ 3 కలిస్తేనే మనం అంటే సెల్ఫ్. సో ఫస్ట్ సమయాన్ని ప్లాన్ చేసే అలవాటు. ఎప్పటికప్పుడు సమయాన్ని ప్లాన్ చేస్తూ ఉండాలి. అది మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక సమయం ఫెయిల్ అయింది, నిన్న సమయం ఫెయిల్ అయింది, నేను అనుకున్నది అవ్వలేదు, కాబట్టి మనసు ఫెయిల్ అయింది, కాబట్టి ఇప్పుడు కూడా ఏం వద్దులే, పోస్ట్ పోన్ చేయని అంటుంటది. లేదు, ప్లాన్ చేయాలి వెంటనే. అలాగే గంటల తరబడి అక్కడనే కూర్చోవద్దు, వెంటనే చాలా జింకలాగా చలాకీగా ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, పోస్ట్ పోన్ చేసినా నష్టం లేదు, కానీ ప్లాన్ చేయడం మిస్ అవ్వద్దు. ఓకే, సమయాన్ని.
రెండోది, మనసుని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మాటల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బోగసారి ఇబ్బంది పడకుండా తను ఇంకా ఇంకా చెప్పాలనుకుంది. సార్కి ఇబ్బంది లేకుండా అక్కడ సిచ్యువేషన్ ని స్మూత్ గా డీల్ చేయొచ్చు. మీకు నీ దగ్గర సరిగ్గా రీజన్ ఉంటే, మీరు సరిగ్గా రీజనే అయితే అందరూ ఒప్పుకుంటారు. సరిగ్గా రీజన్ ఉంటే ఎవరేమి వాళ్ళకి ఆ లాజిక్ కి కనెక్ట్ అవ్వాలి. ఎస్ కరెక్టే సార్ అని అంటారు. కరెక్టే మేడం అని అంటారు. సో ఈ మూడు చూడండి, మాటల దగ్గర అన్నప్పుడు కమాండింగ్ ఉండొద్దు. సొంత పిల్లలైనా సరే కమాండింగ్ ఉండొద్దు ఎప్పుడు కూడా. అది మనకు తెలియకుండానే వస్తుంది. మన మీద ఆధారపడ్డ వాళ్ళ మీద నాకు వాళ్ళకంటే కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది, ర్యాంక్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కమాండింగ్ వస్తుంటది. తెలియకుండానే రావద్దు, అస్సలకి కమాండింగ్ రావద్దు. ఒకవేళ పొరపాటున అలవాట్లో వచ్చినా కూడా నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని అడిగి తెలుసుకోవాలి. దగ్గర ఇంట్లో వల్ల అయినా సరే, అమ్మ నాన్న అయినా ఎవరైనా సరే ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని తెలుసుకోవాలి. ఉంటే ఏమన్నా సారీ చెప్పాలి. ఇది ఇది మెయిన్ కమాండింగ్ అనేది. తర్వాత కంపారిజన్ అనేది పోల్చుకోవడం. మనసు మాటలు దెబ్బతింటాయి. పోల్చుకోవద్దు అందరితోటి. వాళ్ళది వేరే, వీళ్ళు ఇప్పుడు శ్రీరంగ సార్ ఆ మేడం పోల్చి ఎట్లా చెప్తాం అసలుకి? మరి మేడం వచ్చి చాలా రోజులయ్యింది. ఆ షార్ట్ పీరియడ్ లోనే తను 4 lakhs ఏవో 4 lakhs సార్ 5 lakhs శ్రీరంగ సార్ ఇప్పుడు ఎంత మీరు కంప్లీట్ చేసింది? 6,44,000 సార్. 6,50,000 దగ్గరికి వచ్చారు ఆ టైంలోనే. ఆ షార్ట్ పీరియడ్ లోనే తను 1000 అవడమే కాకుండా 6 lakhs ఏవో 6.5 లక్షలు సంపాదించారు. అట్లా ఒక్కొక్కరిది ఒకరు ఉంటుంది, పోల్చుకోలేము అసలుకి. వాళ్ళ విధానాలు వేరే అంత. కాబట్టి ఏమో ఆ మేడం ఇంకా కొంచెం ముందుగా, ఇప్పుడు సార్ తావే ఈ కుందేలాగా రెస్ట్ తీసుకుంటే మేడం పరిగెత్తుకుంటూ అయిపోతుందేమో, 1000 దాటుకొని రూబీ అయిపోతుందేమో. ఎవరికి ఏమీ చెప్పలేం, ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరు ఎట్లా ఉంటారు అస్సలకి. సో కంపారిజన్ అనేది అస్సలు వద్దు. అతను తొందరగా అయ్యారు, నేను అవ్వలేకపోయాను, ఇలా లేదు. అట్లా అనుకుంటే నాకంటే ఫాస్ట్ గా చాలా పెద్ద ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు దాటుకొని నేను డైమండ్ దాటుకొని ముందుకు వచ్చేసాను. అది మన ఇంటెన్సిటీ అండ్ కన్సిస్టెన్సీ. సో నో కంపారిజన్. ఇక చాలా వరకు నో కాన్షియస్ లో ఉంటాం మనం. నో కాన్షియస్ అంటే కాన్షియస్ గా ఉన్నాం ఆ పర్టికులర్ విషయం మీద. నేను ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండదు మనకి. ఎలా గుర్తుపట్టాలి అదంటే కన్ఫ్యూజ్ గా ఉంటాం, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాం. ఇట్లయితే ఎట్లయితుంది అసలుకి అనే కన్ఫ్యూజ్ ఒకటి ఉంటుంది. సందిగ్ధ అవస్థ అంటారు దాన్ని, సందిగ్ధ అవస్థ. ఆ కన్ఫ్యూజ్ స్టేట్ కి కాన్షియస్ ని, ఆలోచనని లాజిక్ గా కనెక్ట్ చేసేటువంటి, తార్కికంగా కనెక్ట్ చేసే వ్యక్తి మనతోటి ఉండాలి ఎప్పుడు. లేకపోతే మొత్తం ఆ కన్ఫ్యూజ్ స్టేట్ లోంచి బయటపడడం కష్టమవుతుంది. నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఇది నేను మనసును చెక్ చేసుకునే దగ్గర చెప్తున్నాను. ఒకటి ఏంటి, కమాండింగ్, నో కంపారిజన్. తర్వాత కన్ఫ్యూజ్ స్టేట్ ని గుర్తుపట్టాలి, చెక్ చేసుకుంటాను. కన్ఫ్యూజ్ స్టేట్ ఇట్లయితే అవుతుందా, ముందుకు వెళ్తామా అని ఒకటి ఉంటది. అది జస్ట్ మనసు మాయ, అంత ఏం లేదు. పోస్ట్ పోన్ చేసి రిలాక్స్ అవ్వడానికి చేస్తున్నటువంటి మంచి మ్యాజిక్ అనమాట. కాబట్టి ఆ లాజిక్ మైండ్ కి వెంటనే మనం దీనికి తార్కికంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ప్రోగ్రామ్స్కి వస్తుంటే అర్థం. రైట్. సమయాన్ని ప్లాన్ చేయడం, మనసును చెక్ చేసుకోవడం. మూడోది సంపాదనకు సంబంధించి హార్డ్ వర్క్ ని చేయడం. ఈ అలవాట్లు సంపాదనకు సంబంధించి హార్డ్ వర్క్ చేయడం. అందరు మిస్టేక్స్ ఏంటంటే, ఒక్కొక్కరికి 2 మార్గాలు ఉంటున్నాయి, కొంతమందికి 3 మార్గాలు ఉంటున్నాయి. సంపద వచ్చేటువంటి మార్గాలు, పోయే మార్గాలు కాదు. పోయే మార్గాలు అనేక ఉన్నాయి, వచ్చే మార్గాలు. కొంతమందికి ఒకటే ఉండొచ్చు, కొంతమందికి 2, మాక్సిమం అయితే ఎక్కువ మందికి 2 ఉన్నాయి, ఇంకో మందికి 3 కూడా ఉంది. ఓకే, ఈ సంపాదించడానికి ఉపయోగపడే సావాసం ఏందో వాళ్ళతోటే ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు ఈ
60 తర్వాత ఇంకా తర్వాత పెట్టుకుందాం ఏమైనా పని ఉంటే, ఓ 55-60 తర్వాత. ఈ 30 నుంచి ఈ 50 వరకు 60 వరకు కేవలం సంపాదించడానికి ఏ సావాసం ఉపయోగపడుతుందో దాంతోటే ఉంటారు, అంతకు తప్ప. ఇంకా మిగతా వాళ్ళందరితోటి లైట్, ఎంత చాలా గాఢమైనటువంటి ఫ్రెండ్షిప్, గాఢమైన చుట్టము, సీరియల్స్ వీళ్ళే మాట్లాడతారు సీరియల్స్ గురించి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. దోస్తానం, దావతుల దోస్తానం, ఇదంతా కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ముఖ్యం. ఫెయిల్ అవ్వడానికి ఇంటి దొంగ ఇదే అనమాట అసలైనటువంటి. ఈ శ్రవణం ఎవరికి ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఏ సావాసానికి ఈ శ్రవణం ఇస్తాం. సమయాన్ని ప్లాన్ చేసుకునే అలవాటు. రెండవది సమయం అంటే నిద్ర సమయం, ఫుడ్ సమయం ప్లాన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు మనసును చెక్ చేసుకోవడం, మాటల్ని చెక్ చేసుకోవడం. మూడవది సంపాదన, హార్డ్ వర్క్ సంబంధించినటువంటి సంపాదన. అవి ఈ అలవాట్లు మిమ్మల్ని ఫెయిల్ అవ్వకుండా మ్యాక్సిమం. సురేష్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జీవశక్తి రూపంలో ప్రాణశక్తి రూపంలో అన్నారు కదా, ఈ జీవశక్తి ప్రాణశక్తి రెండు ఒకటేనా? రెండో ఒకటే. రెండు ఆ ప్రాణం ఉందే కాబట్టి జీవం ఉంది, జీవుడు ఉన్నాడు, ఓకే. లేకపోతే కథను. రోజు రోజుకి ఆ మనకి ఏ విషయాలు తెలుసుకోవాలంటే, మనకి ఏది కష్టమో ఆ విషయాలు తెలుసుకోవాలి. మనకి సింపుల్ విషయాలు తెలుసుకోవద్దు, మనల్ని ఇంకా స్క్వీజ్ చేసి కఠినమైన క్రమశిక్షణలోకి తీసుకెళ్లే విషయాలు తెలుసుకోవాలి. నాకు సింపుల్ అనే విషయం కాదు, ఇంకా మనల్ని ఇంకా మనం శక్తివంతంగా, జ్ఞానవంతంగా చేసే విషయాలు. సో అది సరే. మనం వీటికి సంబంధించి ఇప్పుడు సార్ ఎట్లా అడిగారో అట్లా ఏమనుకుంటారో ఇది కూడా తెలియదు. మరి నాకు మొన్ననే తెలిసింది, ఇప్పటిదాకా నాకు కూడా తెలియదుగా మరి. కాబట్టి సార్ ఇప్పుడు ఆ ప్రాణశక్తి పెరగాలంటే అనుభవంతో వచ్చే అలవాట్లు. అలవాట్లు. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ గా, గైడ్ గా నేను చెప్తాను, నమ్మాలి, నమ్మిక ప్రాక్టీస్ చేయాలి. ఒక 40 days అని పెట్టుకోవాలి. అందుకే దీక్షలు 40 days 21 days అందుకే పెడతారు మనకి, రోజా అని. ఇవన్నీ పెట్టడం వల్ల విచ్ ఇస్ రైట్ అనేది తెలుస్తుంది. శక్తి ఇప్పుడు మన మిత్రులు ఉమ్మి బయట వేస్తారు, మింగరు ఆ టైంలో, ఆ దీక్ష టైంలో. మరి ఎంత చెకింగ్ ఉంటే, ఎంత కాన్షియస్ ఉంటే ఉండాలి అది. తెలియకుండా అట్లా మనకి లోపలికి మింగేస్తూనే ఉంటాము. అంటే వాళ్ళు ఆ కాన్షియస్ పవర్ ని పెంచుతున్నారు, ఇంద్రియాల మీద పట్టు పెరుగుతుంది చాలా. ఎంత శక్తి పెరుగుతున్నట్టు, ఎంత అలర్ట్ గా ఉంటే జరుగుతుంది అది, మామూలుది కాదు. జస్ట్ ఫలానా గురువారం నేను తినను ఒంటి పూట అని అనుకుంటేనే అది మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవడం పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఆ అలవాటు ఏదైతే ఈ సమయంలో మనము ప్రాక్టీస్ చేస్తామో ఆ అలవాటుకి జీవశక్తి, ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాక్టీస్ మీద, చెక్ లిస్ట్ మీద ఎప్పటికీ ఫోకస్, అనుభవం మీద నీకు కూడా అర్థమైపోద్ది, ఓ ఇది రైట్, ఇది రైట్ అని. ఫస్ట్ కొన్ని రోజులు విశ్వసించడం వల్ల, నమ్మడం వల్ల, ఎప్పుడైతే ఆ మనసు మీద, ఇంద్రియాల మీద, బిఎంఐ మీద, బాడీ అండ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ మీద కమాండింగ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంటలెక్ట్ అనేది ఇంట్యూషన్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటది, అండ్ మంచి నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్ మొత్తం అక్కడే ఉంటుంది, ఐలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక లీడర్ గా చక్కటి టీమ్ బోనస్ తీసుకుంటూ సక్సెస్ అవ్వడానికి ఏమేమి చక్కటి నాలెడ్జ్ అవసరమో మనల్ని ఆలోచింపజేసేటువంటి ఏరియా ఎర్లీ మార్నింగ్ AM. ఒకవేళ ఒక రోజు మీకు 5:30కి కుదిరింది, అటెండ్ అవ్వండి. 5:45 అటెండ్ అవ్వండి. ఇప్పుడు 6 అయిపోయింది, అయినా ఏదో ఒకటి జరుగుతుంది ఏమో, 2 మాటలు మీకు ఉపయోగపడవచ్చు. ఇంట్లో పిల్లల్ని, టీంని, ఫ్యామిలీ, ఫస్ట్ టీం ఎవరు? ఫ్యామిలీ. నెక్స్ట్ టీం వీవా, ఇద్దరిని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లోజ్ యువర్ ఐస్.
జస్ట్ చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఈ అలవాటు కూడా మంచిది. ఇలా బెలూన్లో గాలి ఊదినట్టుగా చాలా చక్కగా కడుపు నిండుగా శ్వాస తీసుకోవాలి. అట్లా ఒక 10. తర్వాత ఇటు కూడా ఇటు ఒక 10. అప్పుడు మనకు కావాల్సినటువంటి సైలెన్స్, కూల్ స్టేట్, కూల్ మైండ్, చాలా కూల్గా ఉండే స్టేట్ ఏర్పడుతుంది. అంతే. ఇంకా అక్కడ అలా అలా స్టేట్లో ఎంతసేపు ఉంటున్నాం అనేది మెయిన్. ఇంకా Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు
వెంటనే తను ఈ మాట చెప్పాడు, నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటారు. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధని మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ఐ విల్ ట్రై టు డిస్కస్.